హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆటో వాల్ అప్డేట్స్. ఇప్పుడే చిట్టి పొట్టి మూవీ చూసి రావడం జరిగింది. ఈ మూవీ అయితే అందరూ కొత్త వాళ్ళతో అక్టోబర్ 3న డైరెక్ట్ థియేటర్స్లో అయితే రిలీజ్ అయిందండి. మీకు తెలుసు కదా, అందరూ కొత్త వాళ్ళు ఉంటే నేనైతే పక్కాగా వెళ్ళి ఎంకరేజ్ చేస్తాను. అందుకే వెళ్ళిపోయాను ఈ మూవీకి. అసలు ఈ మూవీ ఎలా ఉంది, ఈ వీకెండ్కి ట్రై చేయలేదని ఇండెప్త్గా మాట్లాడుకుందాం. ఈ మూవీ బేసిక్ స్టోరీ వచ్చేసి మన హీరో కిట్టు అయితే పోలీస్ అవ్వాలని కోరుకుంటాడండి. తనకు చెల్లి ఉంటుంది, తనని ఎవరు ఏం చేసినా కానీ ఊరు కూడా తన పేరే చిట్టి. సో ఒకరోజు ఒక బ్యాచ్ అయితే చిట్టి ఫోటోలు తీసి మార్ఫింగ్ చేసి ఇంటర్నెట్లో పెడతారు. సో దీంతో తనకు పెళ్ళి అవ్వాల్సిన అబ్బాయి కూడా వెనక్కి వెళ్ళిపోతాడు. సో మన హీరో చెల్లిని కాపాడుకున్నాడా లేదా, సో ఆ బ్యాచ్కి ఎలా బుద్ధి చెప్పాడు, ఇదంతా తెలియాలంటే ఈ మూవీ ట్రై చేయాల్సిందే. ఈ మూవీలో పాజిటివ్ విషయానికి వస్తే, ఒకప్పుడు సిస్టర్ సెంటిమెంట్ మూవీస్ అంటే స్టార్ హీరోలు కూడా చేసేవాళ్ళండి. ఇప్పుడైతే ఎవరు చేయట్లేదు అనుకోండి. సో చెల్లికి కష్టం వస్తే అన్న ఎలా నిలబడతాడు, బంధువులందరినీ ఎలా తీసుకొచ్చాడు, మళ్ళీ పెళ్లి ఎలా చేశాడని చాలా చక్కగా చూపించారు. ఎస్పెషల్లీ క్లైమాక్స్ 30 మినిట్స్ అయితే ఎమోషనల్ రోలర్ కోస్టర్ అని చెప్పాలండి. చాలా అంటే చాలా బాగుంది. దీనికి బీజిఎం కూడా చాలా హెల్ప్ అయిందని చెప్పాలి. మనకైతే కంటతడి కన్ఫామ్గా వస్తుంది. కిమ్ములో సినిమాటోగ్రఫీ విజువల్స్ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి. బీజిఎం అయితే ఎస్పెషల్లీ ఎమోషనల్ సీన్స్లో ఎరక్కొట్టేశారని చెప్పాలి. ఈ మూవీ అవ్వడానికి చిన్న సినిమా అయినా కానీ ప్రొడక్షన్ వాల్యూస్లో ఎక్కడా తగ్గలేదండి. చాలా బాగా ఖర్చు పెట్టారు. చెల్లి ఫోటోలను మార్ఫింగ్ చేసిన బ్యాచ్ని ఎలా ఉతికారేస్తాడో హీరో, ఆ సీన్ అయితే నాకు చాలా బాగా నచ్చింది. అండ్ అలానే దూరమైన బంధువులు కూడా తీసుకొచ్చే సీన్లో ఎమోషనల్ కనెక్ట్ కూడా చాలా బాగుందండి. ఇంకా అన్నాలు చెల్లెలుగా చేసిన వాళ్ళు అందరూ కొత్త వాళ్ళే అంటే చాలా చక్కగా చేశారనిపించింది. కిమ్ములో నెగిటివ్స్ విషయానికి వస్తే సాంగ్స్ అండి. సాంగ్స్ అయితే ఈ మూవీకి పెద్ద స్పీడ్ బ్రేకర్లా తయారని చెప్పాలి. పెద్దగా నాకైతే అనిపించలేదు. అలానే రొటీన్ స్టోరీ అవడంతో కొంతమందికి అయితే కనెక్ట్ అయ్యే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే ఎప్పుడు రక్త సంబంధం నుంచి ఇలాంటి స్టోరీలు వస్తున్నాయి కాబట్టి కొంతమంది కనెక్ట్ అవ్వకపోవచ్చు. అండ్ అక్కడక్కడ కొద్దిగా డ్రాక్ చేశారేమో, స్ట్రెచ్ చేశారో మన ఫీలింగ్ అయితే కలిగింది కొన్ని సీన్స్కి. కొన్ని సీన్స్ అయితే కొద్దిగా లాజిక్ లెస్ అనిపించాయండి. ఓన్లీ అన్నా చెల్లెలనే మంచి వాళ్ళగా చూపించడం, చుట్టుపక్కల ఎవరితో వాళ్ళకి హెల్ప్ చేయకపోవడం, ఇలాంటివి కొద్దిగా నమ్మబుద్ధి కాలేదు. ఎందుకంటే టెక్నాలజీ ఇంత పెరిగిన ఈ రోజుల్లో కూడా మార్ఫింగ్ కూడా పెళ్ళికొడుకు నమ్మేసి వెళ్ళిపోవడం ఏంటి, అది కొద్దిగా లాజిక్ లెస్ అనిపించింది. ఈ మూవీలో ఎడిటింగ్ కూడా ఇంకొద్దిగా షార్ప్ ఉంటే చాలా బాగుండేదండి. చాలా వరకు సీన్స్ కొద్దిగా ట్రిమ్ చేయొచ్చు. ఇంకా హీరోయిన్ ఎందుకుందో తనకే తెలియాలి. హీరోయిన్ పాత్ర అయితే ఈ మూవీకి వేస్ట్ అనిపించింది. సో ఫైనల్గా ఈ మూవీకి మనం ఇచ్చే వర్డిక్ట్ ఏంటంటే, అందరూ కొత్త వాళ్ళతో మంచి ప్రొడక్షన్ వాల్యూస్తో ఒక మంచి కాన్సెప్ట్ని తీశారని చెప్పాలండి. కాకపోతే అందరికీ ఎక్కకపోవచ్చు, ఎస్పెషల్లీ 2024 కాబట్టి ఇప్పుడైతే సిస్టర్ సెంటిమెంట్ అంతగా ఎక్కకపోవచ్చు. కాకపోతే వీలైతే ఒక హానెస్ట్ అటెంప్ట్ ఇచ్చారని చెప్పాలి. సో అది కంప్లీట్లీ నా ఒపీనియన్ మాత్రమే. మరి ఈ మూవీ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో షేర్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, వెళ్ళే ముందు సబ్స్క్రైబ్ చేసుకోండి.